దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నహూము 1వ అధ్యాయము 7వ వచనం. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. యేసు ప్రభువారు సువార్త పర్యటనలో ఎంతోమంది జనులు ఆయనను చూసి మిగులు విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనములు చేస్తున్నారు. ప్రభువు వారిని వారు వెంబడిస్తున్నారు. జనసమూహములో మూగదెయ్యం పట్టినటువంటి ఒక కుమారుణ్ణి ప్రభువు వారి యొద్దకు తీసుకొని వచ్చి ఆ కుమారుని స్థితిని వివరిస్తూ, దానిని వెళ్ళగొట్టమని నేను నీ శిష్యుల దగ్గరికి వచ్చాను, అది వారి చేత కాలేదు అని ప్రభువు వారితో ఆ తండ్రి చెప్పినప్పుడు, ప్రభువారి శిష్యులను గద్దిస్తుండగా దయ్యము పట్టిన కుమారుణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలలాడించెను కనుక వాడు నేలను పడి నురుగు కార్చుకొనుచు పొర్లుచున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఇది వీనికి సంభవించి ఎంతకాలమైందని తన తండ్రిని అడగగా, అతని తండ్రి బాల్యము నుండియే అది వాని నాశనం చేయాలని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయిచు ఆ కుమారుణ్ణి విలవిలలాడిస్తుంది అని ఆ దురాత్మ విషయమై ఆ కుమారుని తండ్రి యేసుప్రభు వారికి తన శ్రమను వివరిస్తున్నాడు. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయి ప్రభు అని వేడుకుంటున్నాడు. అందుకు ప్రభువారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పగా, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను అని మార్కు సువార్త 9:24లో మనం చూస్తాం. ఆత్మీయ జీవితంలో నమ్మకం మనం కలిగి ఉంటాం, కానీ అపనమ్మకం లేకుండా మనలో ప్రవేశించకుండా దేవుడే మనకు సహాయం చేయాలండి. నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాం, విన్నపాలన్నీ ప్రభువుకు తెలియపరుస్తుంటాం. ఆ విజ్ఞాపనలు, ప్రార్థనలు దేవుడు విని విడుదల చేస్తారు అనే నమ్మకం ఎంతో కష్టంగా అనిపిస్తుంది మనకి. ఆ నమ్మకాన్ని అపవాది అపనమ్మకంగా మార్చేస్తాడు. జరుగుతుందా అనే అపనమ్మకం మనలో ప్రవేశించి, జరగదు, దేవుడు చేయలేరు అనే విరోధి నమ్మకాన్ని మనం బలపరిచి ఆత్మీయ జీవితంలో అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని కలిగి ఉంటాం. అనుదినం మన ప్రార్థనలో విశ్వాసం కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. అపనమ్మకాల నుండి విడిపించాలి అని ప్రార్థించే వారముగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు విశ్వాసంలో మనల్ని బలపరిచి ఆయన మనకి ఇవ్వాల్సిన ప్రతి ఈవిని కూడా విశ్వాసం ద్వారా మనం పొందుకునేట్టుగా ఆయన మనల్ని నడిపిస్తారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరచునుగాక. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ఆ యొక్క మాటలన్నిటిని బట్టి కూడా బలము కలిగి నీ సన్నిధిలో విశ్వాసముతో, నమ్మకముతో మిమ్మల్ని వెతుకుటకు, మీ యొద్ద ప్రార్థించిన ప్రతి మనవిని పొంది ఉన్నామని నమ్ముటకు కృపను దయచేయండి. ఎందరైతే ఎన్నో ప్రార్థనలు సన్నిధిలో చేస్తూ వాటికి ఇంకా జవాబులు రాలేదు అని కృంగిపోతున్నారు, అలాంటి వారిని విశ్వాసములో బలపరిచి ఉన్నతమైనటువంటి ఆ గొప్ప కార్యాలు వారు పొందుకునేట్టుగా వారిని స్థిరపరచండి. ఆ కుమారుని తండ్రి అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయి ప్రభు అని అడిగినట్లుగా మా జీవితంలో కూడా అవిశ్వాసము, అపనమ్మకాలు మా జీవితాల్లో అవి చోటు చేసుకొని మాకు ఓటమిని కలిగించుకుంటున్నట్లుగా విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరిచి జయ జీవితంలో మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.